వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చాలా మంది మహిళల్లో చూస్తున్నామండి బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం. సో, దీనికి చక్కటి హోమ్ రెమెడీతో పాటు ఒక మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి కూడా తెలియజేస్తా అంటున్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత మ్యామ్. సో, మేడం ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, మహిళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తా ఉన్నాం. సో, కొంతమందికి అవగాహన లేదు. అవగాహన కోసం మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేడం. అలాంటి బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి అంటే ఆహార నియమాలు కానివ్వండి, అట్ ది సేమ్ టైమ్ ఎలాంటి హోమ్ రెమెడీస్ కానివ్వండి, ఎలాంటి ట్రీట్మెంట్లు అయితే చేయించుకుంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు? ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంది బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ మాక్సిమం బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ అయ్యాయి. దానికి మళ్ళీ కీమో, రేడియేషన్, సర్జరీస్ ఇవన్నీ చేస్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ముందు మనం ఫస్ట్ కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఈ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకుంటే కనుక త్వరగా దాని నుంచి బయటపడవచ్చు. అండ్ మేజర్ సర్జరీస్కి వెళ్లకుండా, మేజర్ ప్రాబ్లమ్స్కి అంటే కీమోస్, రేడియేషన్స్, క్యాన్సర్ వరకు వెళ్లకుండా ముందుగా ఆపుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే కనుక రెగ్యులర్గా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ లేడీస్. ఎక్కడన్నా గెడ్డల్లా తగులుతున్నాయా, అండ్ నెక్స్ట్ అలాగే ఆర్మ్స్లో, ఆర్మ్పిట్స్లో అంటే చంకల్లో ఏమైనా గెడ్డలు తగులుతున్నాయా, నెక్స్ట్ అలాగే మన బ్రెస్ట్లో ఏమైనా లంప్స్ ఏమైనా ఉంటున్నాయా, ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన టిష్యూ ఉంటుంది, నిప్పిల్ టిష్యూస్ ఉంటాయి కదా, అవి కలర్ ఏమైనా మారుతున్నాయా, ఒకటి బ్లాక్ కలర్లో ఒకటి పేల్ కలర్ అవుతుందా, ఆల్రెడీ ఉన్న కలర్ నుంచి ఏమైనా చేంజెస్ అవుతున్నాయా, అండ్ ఏమన్నా చిన్న చిన్న ఊన్స్ కానీ ఏమన్నా జరుగుతున్నాయా, క్రాక్స్ ఎక్కువయ్యి ఊన్స్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా, ఇట్లాంటివి మటుకి రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీకు ఇష్యూ రాగానే, చిన్న ఇష్యూ రాగానే కనుక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దాన్ని ముందే రిజాల్వ్ చేస్తే మనకి క్యాన్సర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ లేకుండా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇలాంటివి లేకుండా మట్టికి చూసుకోవాలి ఖచ్చితంగా. సైజ్ ఇంకోటి ఏంటంటే షేప్ ఒకటి చూసుకోవాలి. రెండు ఒక షేప్లో ఉన్నాయా, షేప్ చేంజ్ అయినాయా, షేప్ అవుట్ అయినాయా. ఇంకోటి ఏంటంటే సైజ్, ఒకటి పెద్దగా ఉండి ఒకటి చిన్నగా ఉంటుందా, ఇది మట్టికి అంటే నార్మల్ ఒకటే సైజ్ ఉండడం వేరు, ఒకటి పెద్దగా ఉండడం ఒకటి చిన్నగా ఉండడం, ఇట్లాగే సైజ్ డిఫరెన్సియేషన్ కనుక ఏమైనా అబ్జర్వ్ చేసుకుంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మేడం, ఇలాంటి వాళ్ళకు అంటే హోమ్ రెమెడీస్ కానివ్వండి, లేకపోతే ఆహారం అంటే ఫుడ్ చేంజెస్ వల్లనే ఇలా వస్తుందా, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది, ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటే అంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు? ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఒకటి మనం కంఫర్టబుల్ క్లాతింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్రెస్ట్కి సంబంధించినవి ఏంటంటే కంఫర్టబుల్ క్లాతింగ్. అందరూ జీన్స్ కానీ ఇట్లాంటివన్నీ టీ షర్ట్స్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేయడం వల్ల సో బ్రీతింగ్ కండిషన్ లేకపోవడం, బ్రీతబుల్ స్కిన్కి ఎంతసేపు స్కిన్కి టిష్యూకి బ్రీతబుల్గా ఉండాలి క్లాతింగ్ ఎప్పుడు, అది లేకపోవడం వల్ల టైట్వి వేసుకోవడం వల్ల సర్క్యులేషన్, లింఫ్ అనేది ఉంటుంది మన బాడీలో. ఇప్పుడు మనం ఎలాగ బ్లడ్ అంటాము, నర్వస్ సిస్టమ్ అంటాము, అలాగే లింఫాటిక్ సిస్టమ్ అని ఇంకో సిస్టమ్ ఉంటుంది. దానిలో లింఫ్ ఫ్లో అవుతూ ఉంటుంది. అది కనుక సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోయినా మనకి ఎక్కడెక్కడ గడ్డలు ఫామ్ అవడం ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం వేసుకునే క్లాతింగ్ కానీ మనం వేసుకునే ఇన్నర్ వేర్ కానీ చాలా కంఫర్టబుల్ గా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఫుడ్కి వచ్చేటప్పటికి ఎక్కువగా మనము బాగా స్పైసీ ఫుడ్స్ కానీ అండ్ అట్ ద సేమ్ టైమ్ బాగా ఈ అజినమోటో ఇవి యూస్ చేసే, బ్లాక్ సాల్ట్ యూస్ చేసేవి ఎక్కువగా మనం దేంట్లో చూస్తూ ఉంటామంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ చూస్తాం. ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ. అండ్ మనం ఖచ్చితంగా ఒక రెస్టారెంట్కి వెళ్తే కనుక ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల మనకి ఇలాగ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే క్యాన్సర్ వరకు లీడ్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి జెనెటిక్ హిస్టరీ ఏమైనా ఉందా ఫస్ట్ అంటే మీ ఫ్యామిలీలో ఏమైనా హిస్టరీ ఉందా, దాన్ని చూసి ముందుగా ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకవేళ ఉంటే కనుక. లేకపోయినా అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సాల్ట్స్, టేస్టింగ్ సాల్ట్స్, ఈ బేకింగ్ సాల్ట్స్ ఇవన్నీ ఎక్కువ, కేక్స్, బేకరీ ఐటమ్స్, ఎవరైతే బేకరీ ఐటమ్స్ ఎక్కువ కన్సూమ్ చేస్తారో వాళ్ళలో కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి అలాంటివన్నీ తక్కువ చేసుకోవాలి, కాషియస్గా ఉండాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా మనం తీసుకుంటే ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మేడం? బ్రెస్ట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్కి సంబంధించిన ఏ వ్యాధులు వచ్చినా కూడా ఇప్పుడు బ్రెస్ట్కి సంబంధించిన ఏవైనా అంటే లంప్స్ ఇట్లాంటి కండిషన్స్లో ఎక్కువ వస్తారు. దానికి ఏంటంటే ఆయుర్వేదిక్లో కాంచనార అనే మెడిసిన్ చాలా ఏంటంటే ఎటువంటి స్వెల్లింగ్నైనా అంటే ఎటువంటి వాపునైనా తగ్గించగలే శక్తి దానికి ఉందన్నమాట. సో అది కనుక మనం యూజ్ చేయగలిగితే కనుక అండ్ మెడిసిన్ ఫార్మ్స్ ఎక్కువ యూజ్ చేయగలిగితే చాలా ఆల్రెడీ వచ్చిన లంప్స్ ఏమైనా ఉన్నాయి అవి ఈజీగా 1 to 2 monthsలో కరుగుతాయి. అండ్ కార్సినోమా వరకు వెళ్తే కనుక
దానికి సంబంధించిన మెడిసిన్స్ వేరే, అంటే మనం ఆల్రెడీ చెప్పాలంటే కొన్ని మెటాలిక్ ప్రిపరేషన్స్ ఉంటాయి, గోల్డ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, మినరల్ ప్రిపరేషన్స్ ఉంటాయి. సో అలాంటి హయ్యర్ మెడికేషన్స్ యూస్ చేయాల్సి వస్తుంది. అలాంటి హయ్యర్ మెడికేషన్స్ యూస్ చేస్తే కనుక చాలా వరకు మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే మేడం, నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకులకి బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం గురించి ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి క్యూర్ చేసుకోవడానికి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ. నమస్తే.